TV9లో నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలా అనొద్దని మీకు జోడు చెప్తున్నట్లు అనొద్దు. పవన్ కళ్యాణ్ గారి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఎవరో ఉన్నారు. ఎందుకంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జాకీ పెట్టి లేపే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. ఈ మధ్య 2-3 చూశారు, కానీ సరేలే ఏం చేస్తాం మనం అని చెప్పని ఊరికే మా అన్నను కూడా ఊరికే ఇబ్బంది పెడతాం, నాకు ఇష్టం లేక వద్దులే అనుకుంటాను. కానీ మళ్ళీ ఒకటి వదిలేరు. దాంట్లో ఎవరో అక్క వచ్చి మాట్లాడుతుంది, విందామా? మాట్లాడక. సినిమాలైనా రాజకీయమైనా ఆయన స్టైల్ అంతే. ఎవరేమనుకున్నా తన పందా తనదే. తేడా వస్తే ప్రత్యర్థులపై నోరు పెద్దదే. ఆర్తుల్ని ఆదుకోవడంలోను చెయ్య పెద్దది. తిడుతున్నావా, పొగుడుతున్నావా కాయ్? తనదైన దూకుడుతో ముందుకు వెళుతున్న ఆయన తీరు అనుచరులకి అంత చిక్కదు, ప్రత్యర్థులకి అర్థం కాదు. అందుకే ఎవరైనా అనుకుంటున్నారా? అయితే ఈ పవర్ఫుల్ స్టోరీ మీకోసం. అధికారంలో ఉన్నా లేకున్నా చెప్పు. మాట గరుకేమో, మనసు మాత్రం వెన్నపూస. ఇప్పుడు రైతులు కాసరా, ఇప్పుడు జవాన్లకు కొండంత అండ. ఇప్పుడు రైతులు లేరా? అప్పుడు రైతులు కాసరా? ఇప్పుడు రైతులు లేరా? ఇప్పుడు మిర్చి రైతులు వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆడకపోతున్నాం మనం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకుని అరిచంగా. ఇక దాని గురించి ఎందుకు లేదు జాకి. ఈ వీడియో మళ్ళీ అన్నను కదా మన TV9 వాళ్ళని అడుగుతున్నా. చెప్పండి, లేపండి, చూద్దండి. పార్టీ పెట్టింది మొదలు నేడు అధికారంలో భాగస్వామి అయ్యే వరకు ఎత్తిన జెండా దించలేదు, చెప్పిన మాటపై వెనక్కి తగ్గలేదు. ఏ జెండా బాబాయ్? ఎత్తిన జెండా దించలేదంట. ఏ జెండా? ఆయన ఎన్నో జెండాలు ఎత్తుకున్నాడు. బీజేపీ జెండా ఎత్తుకున్నాడు, తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకున్నాడు, BSP జెండా ఎత్తుకున్నాడు, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ CPI జెండా ఎత్తుకున్నాడు, CPM జెండా ఎత్తుకున్నాడు. ఇన్ని జెండాలు ఎత్తుకున్నాడు. ఏ జెండా అంటున్నావు? ఇంతకీ ఇన్ని జెండాల పాపం జనసేన జెండా మర్చిపోయి ఉంటారు వాళ్ళు. ఎత్తిన జెండా దించలేదంట. ఏంటి జాకీ? అరే, విద్యార్థులపై విరుచుకుపడడంలోనే కాదు, అన్నార్థులకు సాయం అందించడంలోనూ అదే పంథాను కొనసాగించారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో విలక్షణమైన మేనరిజంతో ఎవరికి సొంతం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. అవి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా కన్ఫ్యూజన్. పనికిరాని పార్టీ అంటూ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టినా, పావలా అంటూ వెక్కిరించినా అవేమీ లెక్క చేయకుండా లక్ష్యం వైపు ఈడు తిడతాడా పొగుడుతున్నాడా భయ్యా? అంటే నీ కంటికి ఆయన సొంతలాగా పరమ ఎదవలాగా కనపడుతున్నాడా? నువ్వేమనుకుంటున్నావు? ఆయన అంటే పరమ నీచుడిలాగా కనపడుతున్నాడని ధర్మపురం సుబ్రహ్మణ్యం తిడతా ఉంటాడు కోట శ్రీనివాసరావు గారిని. ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? పనికిరాని పార్టీ అంటూ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టినా, పావలా అంటూ వెక్కిరించినా అవేమీ లెక్క చేయకుండా లక్ష్యం వైపు నడిచిన పవన్ తన జనసేనను జనాల హృదయాల్లో ఫిక్స్ చేయడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేనను శిఖర స్థాయిలో నిలబెట్టారు. ఈ మాటకి ఈ మిత్రులు ఒకసారి బస్ చేద్దామా మనం? ప్రతి ఒక్కడు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి నీ గప్పాలు కొడుతున్న మా జెండా కూలీలకి వాళ్ళకి బత్తాయిలకి ఇంకొంతమంది జాకీలు పెట్టే జాకీ రాజ్యాలకి ఒకసారి ఈ మిత్రుని బస్ చేద్దాం మనం. ఈ దేశంలో 100% స్ట్రైక్ రేటు పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత వచ్చిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. సరే, ఓకే, దీన్ని ఒప్పుకుందాం మనం. ఓకే, ఆ క్రెడిట్ ఈజ్ అ క్రెడిట్. ఖచ్చితంగా గెలిచారంటే. కానీ అదేదో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మేమే ఫస్ట్ టైం కొట్టామని ఏంటి రుద్దుడేంది మాకు? సినిమాల్లో ఆ క్రికెట్ టీంను తీసుకొచ్చి మీరు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, ఆ తేజ్, ఈ తేజ్, ఉత్తేజ్, ఇంతమంది తేజులు రుద్దారు, ఇంకా రుద్దుతానే ఉన్నారు. ఇదిగో ఇక్కడ రాజకీయాల్లో కూడా రుద్దుతారా? అటు రుద్దితే అట్ట. ఈ సినిమా కాదుగా మనకు నచ్చినట్టు సినిమా తీసేసుకుని వదలటానికి. DMK పార్టీ డేటా ఎగ్జాక్ట్గా చెప్పినా మీకు, నేను డేటా కొద్దిగా అటు ఇటుగా చెప్పొచ్చాము. డేటా ఎగ్జాక్ట్గా చెప్తా ఉండండి. మనకి ఇప్పుడే కాదు, అరుణాచల్ ప్రదేశ్లో జనసేన పార్టీ కాదు, అరుణాచల్ ప్రదేశ్లో, త్రిపురలో 2019 అండ్ 2024లో బీజేపీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇంకపోతే రాజస్థాన్ కాదు, ఏమంటారు, మధ్యప్రదేశ్లో కూడా బీజేపీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది 2024లో.
ఇది పోతే 2019, 2024 రెండు సార్లు, 2019లోనేమో 24 లోక్సభ స్థానాలకు డిఎంకే పోటీ చేసి 24 కూడా 100% కొట్టేసింది. 2020 ఇది చెప్పింది 2019లో, 2024లో 39 లోక్సభ స్థానాలకు డిఎంకే పోటీ చేసి 39 స్ట్రైక్ రేట్ 100%. 2019లో ఎల్జేపీ పార్టీ 2019లో రామ్విలాస్ మొత్తం 6 సీట్లు ఆయన కొట్టాడు. అంటే నేను అనేది అదేదో మనమే ఏదో 2024లో కూడా సేమ్ ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మొత్తం 5 లోక్సభ స్థానాలు, 5 లోక్సభ అంటే 100% వాళ్ళు కూడా. ఆంధ్రప్రదేశ్ 2024 ఇంతమంది మనకంటే ముందు కొట్టారు 100%. మనం ఏదో ప్రపంచంలో మనం సాధించిన ఘనత నీ అమ్మాయి ఎవడ సాధించలేదు అనే జాకీలు డబ్బాలు కొద్దిగా చెప్పండి అయ్యా మా కూలేదు వాళ్ళకి కామెంట్లో అయినా. మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ విషయంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పవన్. అదేలే మురళీ నాయక్ విషయంలో, జవాన్ విషయంలో, జన సైనికుడైన మురళీ నాయక్ విషయంలో గొప్ప మనసును చాటుకున్న పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సురేష్ మీద మాత్రం దారుణమైన కుల వివక్ష జరిగితే సురేష్ కుటుంబం మీద గొప్ప మనసును చాటలేకపోయాడు. అసలు కనీసం వాళ్ళ కలవడం కూడా కలవలేదు. త్వరలో ఒక మంచి బ్లాస్టింగ్ వీడియో రిలీజ్ చేస్తున్నాం. వీడియో కూడా కాదులే, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఒకటి. ఒక్కొక్కడికి కోసాలు కదలాలా రిలీజ్ చేస్తే. గొప్ప మనసు జాకీ. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించగా మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆయన కుటుంబానికి 5 ఎకరాల భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం దక్కేలా చూస్తామని కూడా భరోసానిచ్చారు. అయితే ఇదంతా ప్రభుత్వ సాయం. తన వంతుగా మురళీ నాయక్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం. తన తరపున 25 లక్షల రూపాయలను మురళీ నాయక్ కుటుంబానికి ఇవ్వనున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇదే ప్రభుత్వం తరపు నుంచి మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక దేశ జవాన్ కాబట్టి, దేశానికి సేవ చేస్తా తను చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి ప్రభుత్వాలు ఇవ్వటంలో అది ఎలాంటి తప్పు లేదు. అది మేము కూడా సమర్థిస్తాం. కానీ వ్యక్తిగతంగా ఈయన చూపిస్తున్న చొరవ, అతను జన సైనికుడు అని చెప్పని చూపిస్తున్నాడు. అలాంటి జన సైనికుడు మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్స్ కట్టి, కరెంటు స్తంభాలు ఎక్కి మరీ హోర్డింగులు కట్టిన ఒక వ్యక్తి కుల వివక్ష జరిగి అలా తను చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మీద కుల వివక్ష కూడా జరిగితే ఆ కుటుంబాన్ని కనీసం అంటే కనీసం కలవని ఈ వ్యక్తికి జాకీలు పెడుతున్నారు. వీర జవాన్ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనం బరంపురంలే, అందుకనే పాపం పవన్ ఇలా ఇప్పటి ముప్పటిగా సాయం చేస్తున్నారని అనలేం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పవన్ సర్కార్ తరపున సాయం అందేలా చూస్తూనే వ్యక్తిగతంగానూ తనకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. అధికారం లేని సమయం నుంచి కూడా ఆయనది ఇదే వరుస. ఎక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే అక్కడ పాలిపోవడం తన స్టైల్ గా మార్చుకున్నారు. ఈ జాకీలే వద్దబ్బాయ్, ఎవడో మరి చదువుతున్నాడు, మరి వీడికి బుర్ర ఉందో బుర్ర లేదు, ఎక్కడ ప్రజల కష్టాలు ఉంటే అక్కడ వాలిపోతున్నారా? మచ్చుమరిలో వాళ్ళలేదులే, తెనాల్లో ఆడపిల్లని టీడీపీ కార్యకర్త చంపేస్తే వాళ్ళలేదులే. ఇప్పుడు మన పిఠాపురంలో జరిగిన కుల వివక్ష గురించి అప్పుడు జరిగినప్పుడు మా వాళ్ళలేదులే. ఈ పక్షి ఎక్కడ ప్రజా సమస్య ఎక్కడంటే అక్కడ వాలిపోతాడంట. ఏంటి జాకీ డబ్బా? అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ప్రాణాలు తీసుకుంటున్న తీరుతో పవన్ కళ్యాణ్ కలత చెంది కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. వారి దీన స్థితిని చూసి చలించిపోయారు. ఇప్పుడు చలించిపోవట్లేదు ఎందుకో, మరి చలేస్తుందేమో చలించిపోవాలంటే. మిర్చి రైతులకి వెళ్ళి ఒక్కసారి గుంటూరు మిర్చి ఆటి దగ్గర నుంచుంటే అర్థమైద్ది. కింద పడేసి ఆత్మహత్య మాకు శరణ్యం అంటున్నారు వాళ్ళు రైతులు. గ్రౌండ్ రిపోర్ట్ చేసాం, వీడియో ఉంటుంది చూడండి కింద. మాకు ఏంటిది చలించిపోయాడంట. ఏందిరా ఈ జాకీ? ఎరా టీవీ నైనా? ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్క గోదావరి జిల్లాలోనే 80 మంది రైతులకు ఈ సాయం అందించారు పవన్. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కౌలు రైతులకి ఇతను ఇచ్చిన ప్యాకేజీ, కౌలు రైతులకి ఇతను ఇచ్చిన 1 లక్ష రూపాయల గురించి నేను ఒక క్లియర్ కట్ వీడియో చేస్తాను మళ్ళీ. దీని వెనకమాల ఉన్న పొలిటికల్ మోటివేషన్ ఏంటి, ఎంతమందికి ఇచ్చారు అంటే ఇక్కడ ఒక రైతుకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవటాన్ని మేము తప్పు పట్టట్లా. కానీ ఎప్పుడు ఆదుకున్నాడు?
ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇంకో 2-3 సంవత్సరాల్లో వస్తాయి అనగా ఆదుకున్నాడా? అంటే అంతకుముందు చనిపోయిన కౌలు రైతులు ఎవరో కౌలు రైతులు కాదా? 14 నుంచి 19 దాకా చనిపోయిన రైతులు ఎవరు రైతులు కాదా? 19 నుంచి దాదాపు 22వ సంవత్సరం దాకా చనిపోయిన వాళ్ళు రైతులు కాదా? పార్టీ పెట్టి అన్ని సంవత్సరాలైనా సరే రైతులు అప్పుడే గుర్తొచ్చారా మనకి? ఎలక్షన్స్ అంటే ఇక డబ్బులు పంచందే మనకి సింపతి రాదు. మనం ఎట్టాగు ఇక్కడ ఉండం, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక ఏదో ఒకటి చెయ్యాలనే నేను చేస్తాను, వీడియో చెప్తా నేను వీడియో చేస్తాను దాని మీద మంచి ఈ మా కూలేదవుల కోసం వీడియో చేస్తా. అప్పట్లో భారీ వర్షాలు వరదల సమయంతో జనం అవస్థలు చూసి కూడా అదే స్థాయిలో స్పందించారు పవన్. వరద విలయానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని ప్రకటించారు పవన్. అప్పుడు మొత్తం 6 కోట్ల రూపాయల భారీ సాయాన్ని ప్రకటించి తన ఔదార్యాన్ని చాటి చెప్పారు. ఇలాగా వరద సహాయం జూనియర్ ఎన్టీఆర్ చేశాడు, మహేష్ బాబు చేశాడు, ఇక ప్రభాస్ చేశాడు. మూవీ ఫ్రెటర్నిటీలో, తెలుగు ఫ్రెటర్నిటీలో ఉండే యాక్టర్స్ చాలామంది చేశారు, ఇంక్లూడింగ్ చిన్న సంపూర్ణేష్ బాబు చేశాడు. ఇదేంది జాకీ? తప్పు, డబ్బు ఇవ్వటం తప్పు కాదు, ఈ జాకీలేసి రాజకీయంగా ఏదో ఉద్ధరించేశాడని చెప్పటం. సాయం చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు పవన్. ఏపీలోని 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల రూపాయలు అందించడం అంటే మామూలు విషయం కాదు. విషయం కాదు. ఎందుకు కాదు? మొన్న ఎందుకు అలిగాం మనం? చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు అలిగాం? చంద్రబాబు నాయుడు దగ్గర అలిగిన తర్వాత వారం రోజులు ఎందుకు మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారు ఫోన్స్ ఎందుకు అటెండ్ చేయలా? నాదెళ్ల మనోహర్ గారు అటెండ్ చేసి ఆయన ఒంట్లో బాగాలేదని ఎందుకు చెప్పారు? ఆ తర్వాత మళ్ళీ ఏం డీలింగ్ జరిగింది? తర్వాత అసెంబ్లీలోకి వచ్చి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎందుకు మాట్లాడాం? ఏం డీలింగ్ కుదిరింది? ఏం ప్యాకేజీలు ముట్టినయ్యి అని ప్రజలు ఒకవేళ అనుకున్నారు అనుకోండి, అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ఇట్లా మొత్తం 4 కోట్ల రూపాయలు మనం ప్రజలకు అప్పచెప్పి మనం ఎన్ని కోట్లు మింగేస్తున్నాము అనే ఆలోచన ఒకవేళ ప్రజల్లో వచ్చిందనుకోండి, అసలుకే మోసం వచ్చేస్తుంది. ఏంటి టీవీ అడుగు చెప్తున్నా, మళ్ళీ మా అన్న అనుకున్నారు. జనసేన పార్టీ కోసం అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా విరాళాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన పవన్ వాటిని అంగీకరించలేదు. స్కానర్ పవన్ ఎందుకు అంగీకరిస్తాడు? వాళ్ళ అన్న స్కానర్ పెట్టి వేయమంటాడు. సినిమాలతో సంపాదించిన సొమ్ముతోనే పార్టీని నడిపారు. సందర్భం వచ్చినప్పుడల్లా తన సంపాదనను ప్రజల కష్టాలు తీర్చేందుకు ఉపయోగించారు. ఆయన అందించే సహాయాల్లో బయటకి కనిపించేవి కొన్నైతే కనిపించనివి మరెన్నో అంటారు సన్నిహితులు. అవును, ఎందుకు కనిపిస్తాయి? అన్ని ఫామ్ హౌస్ల దగ్గరికి వెళ్ళి మనం చూడలేం కదా. అలా అప్పుడైనా ఇప్పుడైనా సహాయం చేసే విషయంలో తన తీరు ఇంతే అని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తనదైన శైలితో ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనేలా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓరు బాబు, నీకు పవన్ కళ్యాణ్ అంటే పెచ్చుంటే నెత్తి మీద పెట్టుకొని ఊరాగర బాబు, జనాల మీద ఎందుకు రుద్దుతున్నా? ఇక్కడ ప్రజలు కూడా ఒక వ్యక్తికి సాయం చేయటాన్ని, డబ్బులు ఇవ్వటాన్ని ఎక్కడ మేము తప్పు పట్టట్లా. అది నిజంగా వాళ్ళకి అవసరమైతే ఆ సాయం అనేది చాలా గొప్ప సహాయం. కానీ సహాయం చేసి ఇట్లా మీడియా మేనేజ్మెంట్ చేసుకోవటం, దాన్ని లేపటం, అసలు ఓహో నాయకుడు, మావో నాయకుడు సూపర్ ఇచ్చేసాడు, అద్భుతం చేసేసాడని చెప్పని నిజమైన గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కుల వివక్షల గురించి, రైతుల గురించి, రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడకుండా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత గొళ్ళ చుట్టూరు పొరులు దండాలు పెట్టుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ని ప్రశ్నించకుండా ఈ జాకీ పెడుతున్న మీడియా బ్రోకర్ అదవలో ఆలోచించుకోవాలి.